వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నాది వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలుకి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదా లేదన్నట్టే ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే సరే మొత్తంగాను సూర్యాపేట విషయంలో మటుకి ఏ పొలిటికల్ నాయకుడు చేయని డెవలప్మెంటు సూర్యాపేటలో అయితే జరిగింది. రోడ్ల పరంగా కానీ, తాగునీటి పరంగా కానీ, వాడుకునే వాటర్ పరంగా కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు విస్తరణ గత 30 సంవత్సరాల సంది ఏ పొలిటికల్ నాయకుడు చేయలేని పని జగదీశ్వర్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. ఇది మన ఆర్ఎండ్బి బంగ్లా నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. ఇరుకు రోడ్డు. దాన్ని గత 30-35 సంవత్సరాల సంది ఏ పొలిటికల్ నాయకులు చేయలేని కూడా జగదీష్ రెడ్డి గారు అందరినీ సహకారంతో మెప్పించి ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు కానీ సూర్యాపేటను మట్టి డెవలప్మెంట్ మట్టికి గతంతో పోల్చుకుంటే 100% పర్ఫెక్ట్గా చేసినారు. ఆ విషయంలో బట్టి తాగునీటి కొరత లేదు, విద్యుత్ కొరత లేదు, రోడ్లు విస్తరణ ప్లస్ వృద్ధులకి పింఛన సౌకర్యం కానీ ప్రతి నెల వాళ్ళకి సకాలంలో పింఛన పడడము. ఏది కేసీఆర్ జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో 6 పథకాలు అన్నారు, ఉచిత కరెంటు బిల్లు అన్నారు. అది ఏది కొంతమందికి వస్తుంది కానీ ఇప్పుడు నాకు కూడా ఉచిత కరెంటు లేదు, ఏదీ లేదు. ఇంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించింది ఏదీ వర్తించలేదు. అసలు ప్రజెంట్గా మనకి అలా గవర్నమెంట్ ఉన్నదా లేదన్నట్టే ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు అసలు మన గవర్నమెంట్ ఉన్నదా లేదన్నట్టే ఉన్నది. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది. ఎటువంటి డెవలప్మెంట్ అయితే ఏవి పనులు అయితే ఏమీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే వాళ్ళకి ఏమైతే కనిపించట్లేదు. అది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సైదులు, సూర్యాపేట. నేను కూరగాయల వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది సార్. ప్రజాపాలన అన్నీ వస్తున్నాయి, ఇంకా చేస్తాడు అనే నమ్మకం మాకుంది. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. కేసీఆర్ అయితే మాటలు చెప్పిండు, అది ఏది కూడా ముందల పడలే. గొర్రెలు ముందల పడలే, బర్రెలు ముందల పడలే, ఏది ముందల పడలే. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ సారి కాంగ్రెస్ పాలన ఇది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నీ చేస్తాడని నమ్ముతున్నాం. ఇప్పుడైతే ప్రజాపాలన అన్నీ మాకు అందిస్తుండు, మంచిగానే ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్ అండి, కూరగాయల మార్కెట్, సూర్యాపేట జిల్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వం కన్నా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో మంచి అయినా చెడైనా అయితే ఆయన పెద్ద మనిషి అయినా చేసిన తెలియదు. ఆ విషయాలు కానీ రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయన ఉద్యోగంగా మంచిగా ప్రజలను ఉద్దేశించి ఆయన కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆ విషయంలో ఈ తేడా లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో కొన్ని లోటుపాట్లు ఉంటే దాన్ని తీర్చిదిద్దడం కోసం ఆయన తాను చాలా కృషి చేస్తుండు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది మహోత్సవ కావాలని చేసే విధమైనది. ఆ విషయంలో ఈ తేడా లేదు. ఆయన ఇచ్చే కార్యక్రమం ఒకటి 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూనే ఉండు. ఆ విషయంలో ఏం తేడా లేదు. రైతు బంధు అన్నాడు, అది ఇస్తూనే ఉండు. ప్రతి ఒక్కటి మరి డబుల్ బెడ్రూమ్లు అది ఇస్తాను ప్లాన్ చేస్తుండు. అది కూడా ఇస్తాడు. కాదు వెనుక ముందు తేడా. ఆయన వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలే, 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఎన్నో చేసుకుని పోతాడు. తప్పేం లేదు. అలా ఇక ప్రతి ఏ నాయకుడు ముందు వచ్చి ఏ ముందర పడి చేయడు. ఏ విధంగా చేయాలంటే దీనికి టైం పడుతుంది. ఆ టైంల కోసం ఆయన కృషి చేస్తాడు, ఆయనతో చేస్తూ ఉంటాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా ప్రయత్నం చేసిండు. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు తీసుకొచ్చి చేసిండు. ఇవన్నీ ఆయన గడిచిన అనకూడదని కేసీఆర్ కూడా చేసిండు, పాలన చేసిండు. కాకపోతే ఆయన వయసు మీద పడ్డది, చేయలేకపోతుండు. ఏ ప్రభుత్వం అయినా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యాప్ చూస్తారు, చూసిన తర్వాత మార్పు కోరుకుంటారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రుణమాఫీ పేర్లు వచ్చినా కానీ ఇంతవరకు అమౌంట్ పడలేదు. ఇప్పుడు ఏవోసారి నేను కడితే డబ్బులు పడతాయి అంటూ పడట్లేదు. అలాగనే మళ్ళీ రైతు బంధు కూడా ఇవ్వలేదు ఈ కారు. కొద్దిగా రైతులలో మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పెట్టుబడి సహాయం కనుక రుణమాఫీ పేర్లు ముందు వచ్చినాయి కానీ మళ్ళీ సెకండ్ టైం 4వ విడత వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఎవరికి పడలేదు. అడిగితే సార్లు పడతాయి బడ్జెట్ లేదని కాలయాపన చేయడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది జరుగుతుంది, పెట్టుబడి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా అభిప్రాయం అంటే ఆయన రైతు బంధు మంచిగా వేసేది, టయానికి వేసేది. ఇక రైతులకు మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేది. వరిధాన్యం మాత్రం రేవంత్ రెడ్డి బోనస్ ఇవ్వడం కొద్దిగా ప్లస్సే. బోనస్ ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి
బోనస్ పడి అవి కూడా చివరిగా ఎండింగ్లో పడలేదు, కొంతమందికి బోనస్ పడలేదు, పడతాయి అంటున్నారు.